నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు పొలిటికల్లో చాలా బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ రీసెంట్గా వీరమల్లు సినిమా టీజర్ని ఒకటి రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఆ సినిమా నిజంగా ఎప్పుడు తీశారు, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. అయితే మరి ఈ టీజర్ చూస్తుంటే సోషల్ ఫ్యాంటసీ లాగా కనిపిస్తుంది. మరి పొలిటికల్కి ఏమైనా రిలేటెడ్గా ఉందా? మరో విషయం ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ని కూడా మారుస్తున్నారు అనే వార్త అయితే వస్తుంది. మరి ఇటువంటి అంశాలు అన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ హేమసుందర్ గారు. ఆయన అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఈ వీరమల్లు టీజర్ అనేది రిలీజ్ అయింది. అసలు ఈ సినిమా ఎప్పుడు షూట్కి వెళ్ళింది, ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్ళింది, ఎప్పుడు షూట్ చేశారనే విషయాలు కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉన్నారు ప్రచారంలో. మరి ఎప్పుడు అంటే ఈ ఎలక్షన్స్ టైంలో కావాలని రిలీజ్ చేస్తారంటారా టీజర్ వరకు? ఈ సినిమా ఇప్పటిది కాదు, అంటే 2-3 ఏళ్ల క్రితమే ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కొంత షూటింగ్ చేశారు, కానీ ఎంత షూటింగ్ చేశారనేది ఎవరికి తెలియదు. క్రిష్ డైరెక్టరు, నిర్మాత ఏఎం రత్నం. అంటే ఏఎం రత్నం గారికి సినిమా చేయడానికి కారణం ఏంటంటే ఖుషి అనే సినిమా అప్పుడు మంచి హిట్. ఆ ఖుషి కాంబినేషన్ అంటే రత్నం గారు సినిమాలు తీసి కొంత దెబ్బతిన్నారు. ముందు రత్నం గారికి ఒక సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రత్నం గారికి ఓకే చెప్పారు. అలా చెప్పడంతో కృష్ణ డైరెక్టర్గా పెట్టుకుని ఎప్పుడో పెట్టారు, చేశారు. ఇది 3 ఏళ్ల క్రితమే. కానీ ఆ తర్వాత ఇది కొంచెం పక్కన పెట్టి మళ్ళీ భీమ్లా నాయక్, వకీల్ సాబు, బ్రో ఈ సినిమా రిలీజ్ అయినాయి. ఈ సినిమా చేసుకుంటూ వచ్చారు. దాంతో ఈ సినిమా షూటింగ్ అసలు ఎంత జరిగిందనేది ఎవరికి తెలియదు. సడన్గా ఈరోజు మార్నింగ్ టీజర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి వార్తలు వచ్చిన తర్వాత ఒకసారిగా హైప్ వచ్చింది. అంటే ఈరోజు రిలీజ్ చేయడం ప్రత్యేకమైన కారణం ఏంటి? ఎలక్షన్ టైంలో బిజీగా ఉన్నారు కదా, అయినా సమయం సందర్భం లేదు కదా అనే డౌట్స్ వచ్చినాయి. అంటే పొలిటికల్ డైలాగ్స్ ఏమైనా ఉంటాయేమో అని చాలామంది అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇందులో కొంత కాంట్రవర్సీ డైలాగులు కొంత ఉన్నాయి. కాంట్రవర్సీ అంటే ఏం లేదు, ఈ సినిమా సోషియో ఫాంటసీ అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రజల్ని బానిసలుగా చేసి దొరలు దోచుకుంటారు. ఆ దొరల్ని నైజాం నవాబు దోచుకుంటాడు, ఆ నవాబునేమో మొఘల్ చక్రవర్తి దోచుకుంటాడని చెప్పేసి డైలాగుల ద్వారా ఆ మొఘల్ చక్రవర్తిని బాబిడియోలను చూపించారు. అంటే ఇక్కడ దోపిడీ గురించే ఈ సినిమాలో డైలాగులు ఉన్నాయి. వీటిని అరికట్టడానికి భగవంతుడు ఎవడో ఒకటి పంపిస్తాడు అని చెప్పేసి, అంటే రాబిన్ హుడ్ తరహాలో ఈ టీజర్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మొత్తం రాజసం కానీ రాజులు కానీ వీళ్ళంతా కనిపిస్తున్నారు. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే మళ్ళీ చార్మినార్లో అతను రావడం కానీ అతని వేషధారణ ఏదైతే ఉందో రాజన్న సినిమాని కొద్దిగా పోలి ఉన్నట్టు నాకు అనిపించింది. సో అంటే లింక్ ఎక్కడ నాకు పొంతనే అనిపించట్లేదు. మీకేమనిపిస్తుంది? హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో సినిమా అంటే ఎప్పుడు జరిగింది? దాదాపు హరిహర రాయలు, బుక్కరాయలు రాజుల కాలంలో చేసిన సినిమా. ఇంకా బ్రిటిష్ వాళ్ళు కూడా ఎంటర్ కాని టైంలోనే చేసిన సినిమా. మొఘల్ చక్రవర్తులు దోచుకుంటారని చెప్పాడు కాబట్టి వాళ్ళ నుంచి కాపాడటానికి భగవంతుడు పంపిస్తారన్నప్పుడు రాబిన్ హుడ్ తరహా పాత్ర కత్తులతో కటాలతో పవన్ కళ్యాణ్ ఫైట్ చేయడం అనేది చూసాం. అయితే అందరూ అనేది ఏంటంటే ఇందులో ఉన్న భావాలని, అంటే ఆ లెక్కలు సరిచేస్తాడు, దొరల్ని ఆ దొంగల్ని లెక్కలు సరిచేస్తాడనే డైలాగులు ఒకడు వస్తాడన్నప్పుడు అని జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఉన్న రాజకీయాల్లో ఉన్న దొంగల్ని, ఆ దొరల్ని లెక్కలు సరిచేస్తాడనే యాంగిల్లో తీసుకుని దీన్ని వైరల్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. అంటే ఈ సినిమా నిజంగా వీరమల్లు సినిమాలాగా చూడట్లా. వీరమల్లుని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా చూస్తున్నారు. ఆ డైలాగులో వాయిస్ ఓవర్లో చెప్పే డైలాగులు పవన్ కళ్యాణ్తో డైలాగ్ ఏం చెప్పించాల, అతను కట్టి ఫైట్ చూపించారు, అంతవరకు చూపించారు. కానీ ఏంటంటే మళ్ళీ దాంట్లో ఒక ట్యాగ్ లైన్ పెట్టారు, స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అని. అంటే ఇది ధర్మ యుద్ధం అంటూ మళ్ళీ పెట్టారు. పార్ట్ 1 అన్నారు, అంటే ఇది పార్ట్ 1. ఇక పార్ట్ 2 ఇంకోటి ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఇట్లా దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఈరోజు టీజర్ ద్వారా వచ్చినాయి. అయితే హైప్ అయితే వచ్చింది ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల, ఎలక్షన్ ముందు రిలీజ్ చేయడం వల్ల ఈ టీజర్ మీద హైప్ వచ్చింది. అంటే ఎలక్షన్ల ముందు కావాలని రిలీజ్ చేశారంటారా? రిలీజ్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఒక విధంగా సినిమాకి హైప్ రావడం కోసం సినిమా ద్వారా జనంలోకి మళ్ళీ పవర్ స్టార్ని పంపించడం 2 విధాలుగాను మనం చూడవచ్చు. పైగా ఇది 2024 రిలీజ్ అవుతున్నారు, అంటే సినిమా దాదాపు పూర్తయిందని అనుకోవచ్చు. రిలీజ్ డేట్ కూడా వాళ్ళు చెప్పేశారు కాబట్టి ఈ సంవత్సరం రిలీజ్ కాబోతుంది. కాబట్టి దసరాకి దీపావళికి అనేది మాకు తెలియదు, కానీ మొత్తానికి పార్ట్ 1 అనేది కన్ఫర్మ్. ఇప్పుడు ఇది పార్ట్ 1, 2, 3 అలా చాలా ఉంటాయి సిరీస్. సెకండ్ పార్ట్ వరకు ఉండొచ్చు, పార్ట్ 1గా చెప్పారు కాబట్టి. అయితే డైరెక్టర్ని మీరు అడిగారు, డైరెక్టర్ ఎందుకు అసలు డైరెక్టర్ని మార్చాల్సిన సందర్భం వచ్చింది? అంటే సినిమా ఒక సిస్టమేటిక్గా కంప్లీట్ అవ్వాలా, మరి డైరెక్టర్ తన కెరీర్ని పణంగా పెట్టి ఒక సినిమా కోసం పనిచేయడం అనేది సాధ్యం కాదు. ఇప్పటికే హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఉండటం వల్ల ఆ సినిమాను ముందుకు సాగట్ల, షూటింగ్ లేవి. అందువల్ల నాకు ఇబ్బందిగా ఉంది, నేను వేరే సినిమాలు నా కమిట్మెంట్స్ ఉన్నాయి, నేను చేసుకునే ఉండొచ్చు అనటంతోనే జ్యోతికృష్ణ, ఏఎం రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ అంతకుముందు సినిమాలు చేసేటతను నటుడుగాను డైరెక్టర్గాను
అతను కూడా దీంట్లో డైరెక్టర్గా పేరు వేశారు ఇవాళ. క్రిష్తో పాటు అతని పేరు కూడా పడింది కాబట్టి. మరి కీరవాణి సంగీతం ఇలా అంటే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి పూర్తిగా జ్యోతికృష్ణే డైరెక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. సో మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ కావడానికి ఇంకొక 3 నెలలు పడుతుందా? అది మనం చెప్పలేము. అసలు టీజర్ రిలీజ్ అవుతుంది ఎవరు అనుకోలేదు కాబట్టి 24 అన్నారు కాబట్టి డిసెంబర్ దాకా టైం ఉంది. మన 3 నెలలు పడుతుందా 6 నెలలు పడుతుందా దసరాకా దీపావళిగా అప్పుడు ఇప్పటికే దసరా బరిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమా ఉంది, తర్వాత మరి బాలయ్య బాబు NBK 109 ఉంది. మరి ఇట్లా ఈ లైన్లో చాలా సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. మరి వీటన్నిటితో పాటు ఇప్పుడు కూడా ఈ సినిమాను వేయాలి. ఆ లెక్కలు సరి చేయాలన్నప్పుడు ఇక సినిమాల లెక్కలు కూడా చాలా తేడాలు వస్తున్నాయి. అన్ని పెద్ద సినిమాలు అవుతాయి కాబట్టి థియేటర్ల సమస్య ఇవన్నీ మళ్ళీ దసరాకి దీపావళి సీజన్ ఉంటుంది కాబట్టి రిలీజ్కి పవర్షా సినిమా అంటే ఒక సీజన్ చూసుకోవాలి కాబట్టి మరి ఏమవుతుందో చూడాలి. అంటే ఇప్పుడు ఈయన ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నారు. ఇన్ కేసు 2024లో ఆయన గెలిచారనుకోండి, అప్పుడు సినిమాలు తీయడానికి అంత టైం కూడా ఉండదు కదా. మరి ఈ సినిమాని పూర్తి చేసి అనుకున్న టైంకి రిలీజ్ చేస్తారా లేదా అని అనుమానం. వాళ్ళు టీజర్ రిలీజ్ చేశారంటే చాలా వరకు నమ్మకంతో ఉంటేనే కదా చేస్తారు కదా, లేదా సినిమా మీద హైప్ రావటానికి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ భజన ఏఎం రత్నం గారు కొంత ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు అనేదే కదా, దానికోసమే ఈ సినిమా చేశారని. మళ్ళీ లేటెస్ట్గా ఏంటంటే ఆయన గిల్లీ అనే సినిమా చేస్తే అది సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే దానికి డబ్బులు 10 కోట్ల దాకా వచ్చాయట. అండ్ ఫైనాన్షియల్గా కూడా ఆయన మళ్ళీ స్ట్రాంగ్గా అయ్యాడని సమాచారం అయితే ఉంది. బహుశా ఏదన్నా కారణం వల్ల ఏమన్నా కానీ మొత్తానికి ఎంతవరకు షూటింగ్ అని తెలియదు. ఏదో చిన్న పార్ట్ మిగిలి ఉంటుంది. ఫస్ట్ పార్టీ అంటున్నారు కాబట్టి ఫస్ట్ పార్టీకి ఏదో ఒక క్లైమాక్స్ సన్నివేశాలు ఏమి ఉండి ఉంటాయి బహుశా, లేకపోతే చాలా వరకు అయిపోయి ఉండొచ్చు. అయిపోయి ఉంటే రిలీజ్ చేసేవాళ్ళు, ఏదో కొంత బ్యాలెన్స్ షూటింగ్ అయితే ఉంటుంది. అదేదో ఈ 2-3 నెలల్లో కంప్లీట్ చేసి ఆయన వెంటనే రాగానే మరి ఓజీలోకి వెళ్తాడా లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్తారా, దీనికి వెళ్తారా షూటింగ్కి అనేది ఉంటుంది కదా. అయిపోయి చేసి మళ్ళీ అధికారం ఎట్లాగో వాళ్ళకి రాబోతుంది కాబట్టి మళ్ళీ ఆయన క్రియాశీలక రాజకీయాలు మళ్ళీ యాక్టివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ఆయన మళ్ళీ రాజకీయాల వైపు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఆయన యాక్చువల్ ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి అంటే నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తుంటారంటే ప్రొడ్యూసర్స్ చాలామంది వెయిట్ చేస్తూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి అందువల్ల మానవతా దృక్పథంతో కూడా ఆయన వీళ్ళకి న్యాయం చేయడానికైనా రేపు ఎన్నికలు పూర్తవగానే ఈ సినిమాలు కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. సో సార్ చెప్పినట్టు ఒకటి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టీజర్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సినిమాకి హైప్ ఇవ్వడం కానీ లేదంటే పొలిటికల్గా తనకు ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి ఇది ఒక టీజర్ అనేది హెల్ప్ అవుతుంది, తనని గుర్తుపెట్టుకొని తనకి ఓటు వేయాలని చెప్పేసి ఆ విధంగా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అలా చేసి ఉండొచ్చు. బట్ ఏదేమైనా కూడా సినిమా మాత్రం మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది అనేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. అది వచ్చే వరకు మనం వెయిట్ చూడాల్సిందే. Thank you. Thank you.